కర్ణాటకలో భాజపా ప్రభుత్వం గద్దె దిగడంతో ఏపీలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కన్నడ నాట ప్రజాస్వామ్యం విజయం సాధించిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మెజార్టీ లేదని తెలిసి కూడా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిందని యనమల దుయ్యబట్టారు. దక్షిణాదిలో అడుగు పెట్టాలనుకున్న భాజపా కలగానే మిగిలిపోయిందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. భాజపా నేతలు ఎంతో ప్రలోభాలకు దిగినా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సుప్రీం తీర్పు భాజపాకు చెంపపెట్టు అని మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా ద్వయం కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల మనసు గెలవలేకపోయారని ఎంపీ మురళీమోహన్ అన్నారు. గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకున్నారు. గుడివాడలోనూ తెలుగుదేశం శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. యడ్యూరప్ప పరాజయం ప్రజాస్వామ్యానికి విజయం. కేంద్ర ప్రభుత్వ పెడసరి ధోరణకు కర్ణాటక తెలుగువారు సముచితమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా కేంద్రం నవ్యాంధ్రకు న్యాయం చేసే దిశలో ప్రయత్నం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. మా సీఎం గారు తలపెట్టిన ధర్మదీక్షకు ఇది తొలి విజయం అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అశ్వమేధ యాగం మొదలు పెట్టామన్నారు. చాలా అహంభావంతో ప్రవర్తిస్తా ఉన్నారు వాళ్ళు. 22 రాష్ట్రాలు గెలుచుకున్నాం, అశ్వమేధ యాగం మొదలేసాం, ఉత్తర భారతదేశం అంతా ప్యాక్ చేసేసాం, ఇక దక్షిణ భారతదేశం వంతు మొదలైంది అని చాలా అహంభావపూరితంగా మాట్లాడారు. అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ, ఇవాళ నిన్న కర్ణాటక ఎన్నికల్లో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా అదేవిధంగా వాళ్లతో జత కలిసి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అదే యాంగిల్లో ఉన్నాడు. ఆయన సాక్షి పేపర్ కానీ, సాక్షి ఛానల్ కానీ చూస్తూ ఉన్నాడు. పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మరి వ్యాఖ్యానాలు కానీ, పేజీలు రాతలు కానీ, అదేవిధంగా ఆయన ఛానల్లో కథనాలు కానీ అన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం రక్షించబడింది. ఇవాళ ఉత్తర భారతదేశంకే పరిమితం అయిపోయింది బీజేపీ అనేది. దక్షిణ భారతదేశంలో వాళ్ళకి స్థానం కష్టం అనేది దీని ద్వారా తేటతెల్లమైంది.